గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ స్టార్ క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అధికార పార్టీని వీడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానంటూ తన ట్వీట్లో వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే వైసీపీలో చేరిన రాయుడు ఇంతలోనే ఆ పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. అయితే రాయుడు రాజీనామాకు 2 కారణాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా జగన్ ప్రభుత్వంపై అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. గతేడాది డిసెంబర్ 28న ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు రాయుడు తన తాజా ట్వీట్లో పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకోవడం రాజకీయంగా లాభిస్తుందని చర్చ నడిచిందే. గుంటూరు ఎంపీ బరిలో అంబటి నిలిస్తే కాపుల ఓట్లు వైసీపీకి పడే అవకాశాలున్నాయని అంతా అనుకున్నారు. అంతర్జాతీయ క్రికెటర్ అయిన అంబటి రాయుడు కాపుల్లో ఇమేజ్ సంపాదించుకున్నారు. అందుకే ఆయన్ను చేర్చుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తి చూపాయి. అంబటి రాయుడు మాత్రం సీఎం జగన్ వైపు మొగ్గు చూపారు. జగన్ కూడా అంబటికి తగిన ప్రాధాన్యం ఇస్తారని ప్రచారం జరిగింది. ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా వైసీపీని వీడుతున్నట్టు అంబటి ట్వీట్ చేయడం వైసీపీ శ్రేణుల్ని షాక్కి గురి చేసింది. అంబటి రాయుడు మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన ఇదివరకు పాల్గొన్నారు. పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నచ్చడంతోనే పార్టీలోకి వచ్చారని చెప్పారు. అయితే ఆయన గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తి చూపారని, అందుకు సంబంధించి వైసీపీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం వల్లే యూటర్న్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అంబటి రాయుడు రాజీనామాకు ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. గుంటూరు ఎంపీ సీటు నుండి ఈసారి నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను పోటీ చేయమని అధిష్టానం ఆదేశించింది. అయితే శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు నుండి పోటీ చేయడం ఇష్టం లేదని తేల్చి చెప్పారు. కాగా పొన్నూరు అసెంబ్లీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోషయ్య మరోసారి పోటీ చేస్తారని చెబుతున్నారు. గుంటూరు ఎంపీ సీటును కృష్ణదేవరాయలకు, పొన్నూరు సీటును కిలారికి కేటాయించడంతోనే అంబటి రాయుడు అసంతృప్తి చెందారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి రాజీనామా ప్రకటించారని చెబుతున్నారు. దీనిపై అంబటి రాయుడు నుండే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.